అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మిత్రులకు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అది మీకు వాయిస్ డిస్టర్బా? మీడియా మిత్రులకు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈవినింగ్ పినాకిని పార్కులో చిన్నారుల అభినందన సభకు నన్ను పిలవటం జరిగింది. ఆ చిన్నారులు వరల్డ్ గిన్నిస్ బుక్ రికార్డ్ హైదరాబాద్లో జరిగిన గచ్చిబౌలి స్టేడియంలో సాంస్కృతిక కార్యక్రమంలో వారికి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. ఆ చిన్నారులు మన నెల్లూరు, మన ఏరియా వాళ్ళు, మన సంతపేట ఏరియా వాళ్ళు అవటం చాలా సంతోషంగా ఉంది. ఆ యొక్క కార్యక్రమానికి నన్ను పిలిచి వాళ్ళని కూడా సత్కరించేదానికి అవకాశం కల్పించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ చిన్నారులందరికీ కూడా భవిష్యత్తులో మంచి భవిష్యత్తు ఉండాలని, ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాం. వారి యొక్క నాట్యం కూడా చాలా అద్భుతంగా ఉంది. వారికి కూడా మా పోలీసు డిపార్ట్మెంట్ తరఫున మా అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన పాత్రికేయులు మిగతా అందరికి కూడా నా అభినందనలు. మేము కూడా మా ఏరియాలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ అయ్యే విధంగా విజిబుల్ పోలీసింగ్ ఈవినింగ్ ఈ పినాకిని పార్క్ ఏరియాలో కానీ సరౌండింగ్ ఏరియాలో కానీ మేము ఎప్పుడు విజిబుల్గా తిరుగుతూ నేరాలు జరగకుండా చిన్నారులకు కానీ ఆడవాళ్ళకి కానీ రక్షణ కల్పిస్తూ మేము ఎల్లవేళలా 24/7 అందుబాటులో మేము విజిబుల్గా ఉంటామని మీ అందరికి కూడా పత్రికాముఖంగా తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు పెన్నా నది తీరార నారాయణ సార్ నిర్మించిన పినాకిని పార్కులో కూచిపూడి నృత్య విద్యార్థులు ఒక 6 మందికి గిన్నిస్ రికార్డు సాధించినందుకు, సర్టిఫికేట్ సాధించినందుకు వాళ్ళందరికీ కూడా మేము సన్మానం చేయటం జరిగింది. వాస్తవంగా నారాయణ సార్ గతంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు 45 పార్కులు అభివృద్ధి చేశారు. అందులో ఒకటి ఈ పినాకిని పార్క్. అయితే ఈ 5 సంవత్సరాలు నిర్వీర్యం అయిపోయింది. కానీ మరలా తెలుగుదేశం వచ్చాక ఇంకా ఎక్కువ పార్కుల్ని అభివృద్ధి చేస్తూ, అలాగే మున్సిపల్ శాఖ గ్రౌండ్లు ఉంటే అవి అభివృద్ధి చేస్తూ, రోడ్లు వెడల్పు చేస్తూ, end-to-end రోడ్డు వేస్తూ, అండర్ డ్రైనేజ్ వేస్తూ అభివృద్ధితో ముందుకు కొనసాగిపోతున్నారు. అలాగే ఈ పళ్ళు కట్ట పరివాహక ప్రాంతమైన పేద విద్యార్థులకు తల్లి తండ్రి లేని పిల్లలు, ఒకవేళ తల్లి ఉండి తండ్రి లేని పిల్లలు, ఏదైనా వంట పని చేసుకునే వాళ్ళు, ఇళ్లలో పని చేసుకునే వాళ్ళు, అలాంటి వాళ్ళు పేద విద్యార్థులు అంటే నారాయణ సారు ఒక పేద వ్యక్తిగా ఉండి అంచెలంచెలుగా చదువుతో ఎంత కష్టపడి ఈ స్థాయికి వచ్చాడో ఆయనకు తెలుసు. కాబట్టి అలా ఎవరు బాధపడకూడదనే తలంపుతో విఆర్సి స్కూల్ ని, అదే విధంగా ఈ రోజు శ్రీ కప్పిరి శ్రీనివాసులు గారి పుట్టినరోజు ఇక్కడ జరుపుకోవటం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, అలాగే నారాయణ సార్ అడుగుజాడల్లో నడిచి అలాంటి సహాయాల్లో మేము కూడా భాగం పంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.